వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. డాక్టర్, ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ ఏమేం సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? ఈ రోజు కూడా చాలా అద్భుతమైన కేసులు. ఈ వారంలో ఎక్కువగా క్యాన్సర్ సంబంధించిన కేసులు ఎక్కువ. ఓకే. క్యాన్సర్ కూడా హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఎలాంటి బాధ హింస లేకుండా, డబ్బు వేద ఖర్చు కాకుండా కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ఆ డబ్బులు పెట్టలేకనే మా దగ్గరికి వచ్చింది. మా దగ్గర శాశ్వతంగా నివారణ అయిపోయింది. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో ఇది తగ్గుతుంది తగ్గదనేది లేదు. మీరు చెప్పే లక్షణాలు, వ్యాధి లక్షణాల మీద మేము మందు ప్రయోగం చేస్తే అది కరెక్ట్ మందు అయితే ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది. ఎంత పెద్ద కేసు అయినా కానీ, అది ఏ కేసు అయినా కానీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎక్కడనో గుడ్డిగా హోమియోపతి వాడినాం, వేరే దగ్గర తక్కువగా లేదని నిరుత్సాహం కావద్దు. మంచి డాక్టర్ని వెతుక్కోవాలి. హోమియోపతిలో డాక్టర్ కరెక్ట్ ఉండాలి, క్వాలిటీ మందు ఉండాలి, అప్పుడే రిజల్ట్ వస్తుంది. ఇది ప్రజల్లో పట్టి అవగాహన రావాలి. అప్పుడు హోమియోపతిని బదనాం చేయరు. తెలియక హోమియోపతి అంటే మేము 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినాం, తక్కువ కాలేదు అనేది కొంతమంది విరక్తి వచ్చి అట్లా చెప్పుకున్న వాళ్ళు చాలామంది. వాటి వల్ల ప్రజల్లో పడికి పాతుకపోయేది. అది కాదు. హోమియోపతిలో డాక్టర్ కరెక్ట్ ఉంటే, క్వాలిటీ మందులు పడితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది, ఏ ప్రాబ్లం అయినా. అందుకే నేను 10 రోజులలో చూసుకోండి మీ రిజల్ట్, 10 రోజుల మార్పు లేకపోతే వాపస్ రా అని చెప్తా. అవి అట్లా వాళ్ళ కాన్ఫిడెన్స్ కలిగించి వాళ్ళకి రిజల్ట్ చూపిస్తున్నాం. కాబట్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కాబట్టి ప్రజలారా, మంచి డాక్టరు మంచి వెతుక్కొని మీకు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుంటేనే రిజల్ట్ వస్తుంది. ఈరోజు కూడా మస్కులర్ డిస్ట్రోఫీ అంటే అలోపతి వైద్యంలో దానికి ట్రీట్మెంటే లేదు, అలోపతి సైన్స్లో మందే లేదు. అలాంటి వాళ్ళు ఇక బతకడం వేస్ట్ అని చెప్పి సూసైడ్ చేసుకుంటుంది పోయిన ఉన్నారు. అలాంటి వాళ్ళను పట్టుకొచ్చి నడుపుకుంటారు. అప్పుడు ఇంతకుముందు అంత చిన్నపిల్లలు 10 లోపల పిల్లలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా మస్కులర్ డిస్ట్రోఫీ నుంచి 10 ఏళ్ళ నుంచి బెడ్ రీడ్ అయిన వాళ్ళను ఇప్పుడు లేపి నడిచేటట్టు చేస్తున్నాం. మందులు తీసుకుపోయి ఇస్తే మళ్ళీ క్లినిక్ నడుచుకుంటూ వస్తున్నారు. అగో ఇంత అద్భుతమైన వైద్యం. ఒకటే హోమియోపతి వైద్యం ఎక్కడ పనిచేస్తుంది. ఈ డాక్టర్లు కూడా మన దగ్గర ట్రీట్మెంట్కి వస్తారు. డాక్టర్లు కూడా అడుగుతారు, ఎట్లా పనిచేస్తుంది అంటే ఎవరు చెప్పరు. ఎవరైనా చెప్తారా? ఎట్లా పనిచేస్తుంది అంటే, అరే ఏమో అలోపతిలో మందు లేదు మా దగ్గర, మీ దగ్గర ఎట్లా పనిచేస్తుంది అని చెప్పంటాడు. ఎట్లా పనిచేస్తుంది అంటే చెప్పొస్తుంది. హోమియోపతి వైద్యం అంతే, ఆ మందు ఇస్తాం పనిచేస్తుంది. ఇప్పుడు శరీరంలో మన ప్రాణం ఉన్నది, ఏడున్నది చూపి అంటే ఎవరైనా చూపిస్తామా? అరే ప్రాణం ఉన్నది, ప్రాణంతో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, ఆలోచిస్తున్నాం. దాని ఏడుందో చూపి అంటే ప్రపంచంలో ఎవరు చూపించలేరు. అట్లనే హోమియోపతిలో మందు ఎట్లా పనిచేసిందంటే చూపించమంటే చూపించడానికి రాదు. నీ బాధ చెప్పు, మందు తీసుకో, రిజల్ట్ చూసుకో. ఇది రిజల్ట్ హోమియోపతి యొక్క యాక్షన్. అలోపతి వైద్యంలో ఎట్లుంటుందంటే మాస్ మందులు వాళ్ళకి ఎందుకు డౌట్ వస్తుందంటే, ఆ మాస్ మందులు మింగుతారు కదా టాబ్లెట్స్, అవన్నీ కూడా స్టమక్ నుంచి బ్లడ్లో కలుస్తాయి. బ్లడ్లో కలిసినప్పుడు నువ్వు ఏ భాగంలోకి ఒక బ్లడ్ డ్రాప్ తీసి టెస్ట్ చేసినా ఏ యాంటీబయాటిక్ మింగిరో చెప్పగలుగుతారు. మరి అదే హోమియోపతి చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? అలోపతి మందులు బ్లడ్లో ఫ్లో అవుతుంది మందు పవర్. హోమియోపతి మందు డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది, వైటల్ ఫోర్స్ మీద పనిచేస్తుంది. కాబట్టి వైటల్ ఫోర్స్ని ఎవరు ఇంతవరకు చూడలేరు. కాబట్టి వైటల్ ఫోర్స్ మీద యాక్షన్ కూడా చూపించలేదు. రిజల్ట్ చూపిస్తాం. ఇచ్చిన మందు ఇవాళ ఇస్తున్నా, రేపు రిజల్ట్ ఉందా లేదా చూసుకో అని చెప్తాం. అంతేగాని ఎట్లా పనిచేసి చూపి ఆడుంది మందు అంటే ఎవరు చెప్పడానికి రాదు, అడగొద్దు కూడా అలాంటి క్వశ్చన్స్. కాబట్టి ఇప్పుడు క్యాన్సర్ అంటేనే భయంకరమైన జబ్బు. మరి క్యాన్సర్కే ట్రీట్మెంట్ లేక భయపడే ఎంతోమందికి మనం మందులు, మౌత్ క్యాన్సర్, నోట్లు నీళ్ళు తాగలేని పిల్లవాడికి 6 నెలలు వాడితే నోరు మంచిగా అయిపోయి మంచిగా తింటున్నాడు, తాగుతున్నాడు. మస్కులర్ డిస్ట్రోఫీ పిల్లగాన్ని పట్టుకొని క్లినిక్ దాకా వస్తామని చెప్పినా 2 నెలలు వాడగానే 3 నెలలు వాడగానే క్లినిక్ నడుచుకుంటూ వచ్చేటట్టు అయిండు. పట్టుకుంటేనే నడవలేనటువంటి వాడు పట్టుకోకుండా నడవమని చెప్పి నడిపిస్తున్నా.
మరి ఇలాంటి అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఈ హోమియోపతి గురించి చెప్పేటోళ్ళు లేక, రిజల్ట్ లేక ప్రజలకు ప్రచారం లేకుండే మారుమూల జిల్లాలైనటువంటి ఆసిఫాబాదు, కొమరంభీం డిస్టిక్ల నుంచి ప్రజలు హైదరాబాద్ దాకా వస్తున్నారంటే అర్థం చేసుకోండి. మా మహారాష్ట్ర బార్డర్స్ అవి. అంత దూరంకి వెళ్ళి హోమియోపతి క్లినిక్ ట్రీట్మెంట్కి వస్తున్నారు ప్రజలంటే వాళ్ళ బాధలు ఏంట, ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి లక్షలు ఖర్చు పెట్టినాక మనం చెప్పే విషయాలు విన్నాక వాళ్ళకు ధైర్యం వచ్చి ఇందాక వస్తున్నారు. కాబట్టి ప్రజలారా నేను ఒకటే చెప్పేది, మీరు మందు మా దగ్గర మంచి మంది రిజల్ట్ అనుభవించండి. అనుభవించింది మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. మనమే షేర్ చేసుకుంటే ప్రజలకు తెలుస్తుంది. దీన్ని తొక్కిపెట్టారు కాబట్టి ఈ వైద్యం పట్ల మనమే ప్రచారం చేసుకోవాలి. ఈరోజు కూడా బ్యాక్ టు బ్యాక్ వీడియోలు అన్నీ చూసిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతా. ఎలాంటి కేసులు ఎంత అద్భుతంగా తగ్గింది, వాళ్ళు ఏం చెప్తారో మంచిగా వినండి. ఇలాంటి సమస్యలు మీ బంధువులకు, ఫ్రెండ్స్కు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చినావు? ముషిరాబాద్. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? నాకు నాలుక మీద నాలుక మీద అల్సర్స్ పుండు ఉండే, వాపు ఉండే, నాలుకంతా అన్ని పొక్కులుండే. అప్పుడు ఏమేం బాధ ఉండే? సాయంత్రం జ్వరం వచ్చిన జ్వరం వస్తుండే. ఇంకా ఏం తిననీయకపోతుండే, నొప్పి, మంట, ఆ బాధకు ఏం తినకపోతుంటే. ఇంకేముండే? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? నాకు చిన్నప్పటి నుంచి ఉండదు కానీ అంత పట్టించుకోలేదు సార్. బయట డాక్టర్లు ఏం చెప్పారు? బయట వందలు తగ్గలేదు సార్. తగ్గలేదు. వచ్చేసి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ రాగానే ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది? 5-6 months మార్పు వచ్చింది. మొత్తం పోయింది. ఇప్పుడు 5-6 monthsకు వాడినాక ఎన్ని రోజులకు మంచిగా అనిపించింది? వాడినట్లు నాకు 2-3 months మంచిగా అనిపించింది. బయట పెట్టినాక వెరీ గుడ్, మంచిగా అయిపోయింది. అటు దింపు, ఇటు దింపు, గుడ్, మంచిగా అయిపోయింది. అట్లనే ఇంకా కొన్ని రోజులు వాడుకుంటే. ఏం పేరు? రఫీకా బేగం. ఎక్కడి నుంచి వచ్చినావు? బోరబండ. ఏం ప్రాబ్లం ఇది? हाथ पाँव गिर गया? उठाओ उठाओ उठाओ, नहीं उठ रहा? हाँ, नहीं उठ रहा. ओके, पैरो नहीं उठ रहा? हाँ, चल रहे हैं. अगर लिया तो चल रहा. उठने को नहीं आता? सीट के ऊपर से उठो. नहीं आता. तुम ही अकेला उठो. वीडियो कॉलिंग कर रहे हो? हाँ, तो कितने ताकत है वो? आने के बाद कैसा उठता देखेंगे. अब कौन सा हॉस्पिटल में फिर क्या है? बहुत हॉस्पिटल आ गए सर. बहुत बोले तो हाँ, जसवाल साहब का नहीं गए 1 साल से. हाँ, क्या बोले डॉक्टर? कुछ भी नहीं, अच्छा होता बोले. अभी कब होता है? 1 साल हो गया. साल होगा. हाँ, अब आज फर्स्ट टाइम आ गए ना. आपको अच्छा हाथ पे उठ के तुम अच्छा चलने का वैसे करते. होम्योपैथी में अच्छा दवा है. नहीं मालूम, पब्लिक वेस्ट करके टाइम वेस्ट कर लेते. इतने हॉस्पिटल फिर के आ गया, लाखों रुपए खर्च. ओके, जो बैठो. ఏం పేరు? ఈమె పేరు భవానీ. ఈమె పేరు భవానీ. నీ బిడ్డనా? ఏమైంది మీ బిడ్డకు? ఎక్కడ పోయి వచ్చారు? ఏం ప్రాబ్లం ఉంది? నీలకొండ పోయినాం సార్. కంటి అని చెప్పినాము. కంటి ఆపరేషన్ చేస్తే యూరిన్ ప్రాబ్లం వచ్చింది. కాలు నడవలేకపోతే. ఏడ కంతి ఉండేది? వెన్నుపూస దగ్గర. వెన్నుపూస కంతి ఉంటే ఆపరేషన్ చేస్తే ఏమైంది? యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. యూరిన్ కంట్రోల్ పోయింది. మోషన్స్ లేదు. కాలు కూడా క్రాస్ పెడుతుంది, నడుస్తుంది. ఆపరేషన్ ఎక్కడ చేయించారు? నీలఫర్లా. అది ఆపరేషన్ చేయకముందు పిల్ల మంచిగా నడిచింది. మంచిగా ఉంది. మరి ఆపరేషన్ చేసినాక మొత్తం నరాలు దెబ్బతిన్నాయి, కాళ్ళు నడవరాకుండా అయిపోయింది. ఇప్పుడు ఇంత చిన్న పిల్లకు ఎంత వయసు ఇప్పుడు? 19 ఏళ్ళ వయసు దాకా లేదు. పిల్ల లైఫ్ ఖరాబ్ చేస్తుంది. అది కాలేది బట్టలు ఏబట్ట చూపి ఆపరేషన్ ఈ కాలు మొత్తం ఉబ్బింది కదా. ఇది వంకర నడుస్తున్నదా? ఆపరేషన్ అయిన తర్వాత ఇట్లా అయిపోయింది. ఆపరేషన్ అయినాక ఇట్లా తయారైపోయింది. అందుకే మీరు తొందరపడి ఆపరేషన్లకు పోవద్దు. మంచి హోమియోపతి డాక్టర్ని కలవాలని చెప్తున్నా. తెలియక ఇట్లా పోయి మోసం. అప్పుడు లేకుండే. అవును, అప్పటికి నేనున్నా 35 ఏళ్ళు అవుతుంది. నా సంగతి మీద తెలియదు. హోమియోపతి ఆయుర్వేదం అంటే అప్పుడు చాలా మంది 35 ఏళ్ళు అయిపోయింది.
35 ఏళ్ళు అయితే. ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ ప్రచారం పెరిగింది. అవును. హోమియోపతి అంటే ఆయుర్వేదం. ఈడలేడు నా సపోర్ట్ ఉన్నాడు. అవును. పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు అర్థమైపోతుంది. భవానీ నీకేం బాధ అవుతుంది చెప్పేట? నొప్పి వస్తుంది ఆడ మూత్ర. ఇప్పుడు ఆ గాంధీలో ఇవి ఎక్కడి రిపోర్ట్లు ఇవి? గాంధీ రిపోర్ట్. గాంధీ రిపోర్ట్లు ఇవన్నీ గాంధీలో ఏం చెప్పారంటే కిడ్నీలు వాసినాయి మూత్రపిండాలు. ఓకేనా? దానివల్ల మూత్రం మంట వచ్చుకుంటే మడుతుందా? మీకు సెన్సేషన్ ఉండదు, ఏమవుతుందో అర్థం కాదు. మూత్రం వచ్చే తెలియదా నీకు? పైప్ పెట్టి తీస్తాం. పైప్ పెట్టి తీస్తారా? ఆ వెన్నుపూస మీద ఆపరేషన్ చేసినందుకు ఆ కనెక్షన్స్ అన్నీ పోయినాయి. కనెక్షన్స్ సరే, ఇప్పుడు మనం మళ్ళా మూత్రం వచ్చేటట్టు ఆ పైప్ తీయకుండా చేసేటట్టు చేద్దాం. ఓకేనా? ఇలా వచ్చారు కదా గాంధీకి వెళ్ళి. ఏం పేరమ్మా? సువర్ణ. సువర్ణ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ మచ్చబల్లారం. మచ్చబల్లారం. ఏం బాధతో వచ్చినావు? ఇదే బ్రెస్ట్ లో గడ్డలాగా వచ్చింది. బ్రెస్ట్ గడ్డలు ఉన్నాయని చెప్పిర్రు. డాక్టర్లు చూసి చెప్పిర్రు. ఏమన్నారు మరి? ట్రీట్మెంట్ ఏం చేస్తాను? ఏం లేదు, నిడిల్ టెస్ట్ చేసిండ్రు. చేస్తే దాంట్లో ఎఫ్ఎన్సీ అంటారు దాన్ని. పస్ లాగా వచ్చింది అంతే. మరి ఏమైనా మందు చేస్తామన్నా? ఆపరేషన్ చేస్తాను అలా? అదైతే ఏం చెప్పలేరు. ఏం చెప్పలేదు. ఇలా ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినాం. అది అడ్డ కరిగిపోయేటట్టు హోమియోపతిలో మందులు ఉన్నాయి. ఓకేనా? సరే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా మందులు. ఇది నీ రిపోర్టు, ఇది నీ రిపోర్టు. కాంప్లికేటెడ్ సిస్ట్. ఓకేనా? ఇది ఎఫ్ఎన్సీ రిపోర్ట్. ఎఫ్ఎన్సీ రిపోర్ట్ ఇది సైటాలజీ. ఓకే, మళ్ళీ నీకు తగ్గినాక వీడియో తీసుకుంటా. ఏం పేరు? బాలమణి. ఎక్కడి నుంచి వచ్చినావు? మీర్పేట. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? గొంతులో గడ్డ అయిందని అనుకున్నాము. క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ అని చెప్పిర్రా? ముందుగా నీళ్లు పాలు మింగకపోతే ఆపరేషన్ చేయించిరన్నావు కదా. మొదలు ఏం ప్రాబ్లం ఉండే? గొంతు నొప్పి అయినది. ఫుడ్ తింటుంటే నొప్పి వచ్చింది. ఫుడ్ తింటే నొప్పి అవుతుందని చెప్పి ఎక్కడ పోయినావు మరి? యశోద హాస్పిటల్ పోయినా. అక్కడక్కడ చిన్న చిన్న హాస్పిటల్లో చూపించుకున్నాం. ఆపరేషన్ ఎవరు చేసారు? నాగేంద్ర మహేంద్ర. ఏ హాస్పిటల్లో? మలక్పేట యశోద. చేస్తే మంచిగా అయినావా మరి? చేసినాక ఇంకా ఇబ్బంది ఎక్కువైంది. ఇంకా ఇబ్బంది ఎక్కువైంది. ఇప్పుడు మొత్తానికి డేంజర్కి వచ్చింది. ఎక్కడెక్కడ పోయి వచ్చినావు ఇప్పుడు ఇక్కడికి? ఇప్పుడు బసవతాలక హాస్పిటల్ పోయి ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇవన్నీ నీ రిపోర్ట్స్. పెట్ స్కాన్. ఓకేనా? పెట్ స్కాన్ ఏమున్నది? పెట్ స్కాన్ కూడా తీసినాం. ఇదేమో ఎండోస్కోప్ చెప్పి క్యాన్సర్ ఆఫ్ ఓరోఫారింజియల్ అని ఉన్నది. ఇప్పుడు నీకు ఏం బాధ ఉన్నది? సిమ్టమ్స్ ఏమున్నాయి చెప్పు నాకు. నాకు సింటమ్స్ చెవులో నొప్పి వస్తుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది. మెయిన్ బాధ ఒకటి ఫుడ్, వాటర్ తీసుకోవడానికి, ఫుడ్ తీసుకోవడానికి వస్తుంది. నీళ్లు కూడా మింగలేకపోతున్నావు? నీళ్లు కూడా బలవంతంగా వచ్చినాయి కూడా. ఎన్ని రోజులు ఇప్పుడు ఇంత బాధతో ఉన్నావు? 1 month అవుతుంది సార్. 1 month నుంచి ఏం తినకుండా ఇంత సన్నగా అయిపోయినావు? 2 months సార్. 1 month. 2 months నుంచి ఏం తింటలేవు లోపలికి? నీళ్లు కూడా తాగలేకపోతున్నావు? ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు పడ్డాక నీళ్లు కాదు ఫుడ్ తినేటట్టు చేస్తా. ఓకేనా? మళ్ళీ నాకు వచ్చి చెప్పాలి రిపోర్ట్. ఏం పేరు? సుమతి. సుమతి, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? గజ్వేల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? రొమ్ముకు గడ్డ. రొమ్ముల గడ్డ ఉన్నదని వచ్చినావు. ఇక్కడ రాకముందు ఏమన్నారు డాక్టర్లు? ఏమో బయట అయితే చూపించలేదు. అంటే మాకు తెలిసిన ఉంటే టెస్టులు చేపియాలి, క్యాన్సర్ ఇవి అవి అన్నారు. మాకు తెలిసింది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ లో మందులు కూడా ఎన్ని నెలలు అయింది? నెల అవుతుంది. నెలలో ఎంత తక్కువ ఉంది? అది సగం తగ్గిపోయింది. అప్పుడు నిప్పలు లోపలికి ముదురుకొని ఉండే, లోపల ఉండే, ఇట్లా వాపు వచ్చింది, నిప్పలు బయటకు వచ్చేసింది. అంటే అది క్యాన్సర్ సంబంధించిన గడ్డనే. నిప్పలు లోపలికి ఉంది అంటే అది క్యాన్సర్ లక్షణమే. ఇప్పుడు మరి 1 నెలల సగం గడ్డ తగ్గిందంటే మందు మంచి పని చేస్తుంది. ఆపరేషన్ లేకుండా మందులతోనే తక్కువ అయిపోతుంది. ఓకేనా? సుమతి.
ఎక్కడి నుంచి వచ్చినావు సుమతి? ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఇంట్లో గడ్డ అయిన ఉండే రొమ్ము గడ్డ ఉండే. దాని గురించి వచ్చిన 5 నెలలు వాడినాక తక్కువ. ఇప్పుడు గడ్డ కనిపిస్తలేదు. గడ్డ కనిపిస్తుంది. ఇప్పుడు చేతితో పట్టుకుంటే కూడా కనిపిస్తలేదు. మంచిగా తక్కువైంది. మళ్ళీ అట్లా కథలు కరిగిపోతాయి హోమియోపతిలో. తెలియదు ప్రజలకు. తొందరగా పోయి ఆపరేషన్ చేసి తీపిస్తారు, అవన్నీ కథలు పడతారు. ఓకేనా? మంచిగా అయిపోయింది. గుడ్. ఇంకా కొన్ని రోజులు వాడుకో, ఏదైనా రూట్ పోలే. ఏం పేరు? రాము సార్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? జియాగూడ నుంచి వచ్చింది. జియాగూడకి. ఏం బాధతో వచ్చినావు? దవడ నొప్పి, పన్ను క్యాన్సర్ గురించి వచ్చింది. దవడకు క్యాన్సర్ అయిందని చెప్పిర్రు. ఎవరు చెప్పిర్రు? డాక్టర్. ఏ డాక్టర్ చెప్పిండు? అట్లా ఈఎస్ఐ ల్యాబ్లో ఈఎస్ఐ హాస్పిటల్కి పోయారు. ఈఎస్ఐ మళ్ళీ ఇక్కడ బస్వతారా, ఇక్కడ బసవతారకం కూడా పోయిర్రా? ఏమన్నారు అక్కడ డాక్టర్? ఎంఎన్జీ హాస్పిటల్. ఏమన్నారు? అదే ట్రీట్మెంట్ చేయాలా, అది రేడియేషన్ పెడతాం ఫస్ట్, తర్వాత దాన్ని బట్టి ఆపరేషన్ చేయాలా, రేడియేషన్ తగ్గుతుందా చూస్తామని చెప్పింది. అంటే ఖచ్చితంగా అయితే ఆపరేషన్ చేయాలని చెప్పాడు డాక్టర్. అంటే ఈయనకు ఎక్కువ నోరు చాపడానికి వస్తలేదు, చాపడానికి వస్తలేదు, అన్నం తినొస్తలేదు. ఏదైతే లోపల ఉందో అది పెద్దగా ఉంది, దాని నోరు చాపడానికి వస్తలేదు. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. ఎడిషన్ పెడితే కొంచెం నొప్పి తగ్గుతుంది, ఆ తర్వాత చూద్దాం అన్నట్టుగా ఆపరేషన్ ఆపరేషన్ అనగానే ఇక చేయించుకోకుండా ఈశ్వరప్ప క్లినిక్కి వెళ్ళొచ్చినావు. ఇప్పుడు నీ నోరు జరు అంతకంటే ఎక్కువ తెలుస్తలేవు. అన్నం బుక్క పెట్టుకొని నమ్ములు వస్తలే. మెత్తగా చేస్తే తినబుద్ధి అవుతుంది. రావట్లేదు. 15 రోజుల నుంచి గోళీ వేసుకుంటే కొంచెం ఇప్పుడు పర్లేదు సార్. అంతా అయితే మొత్తమే మంట అవుతుండే సార్. నీకు మరి దవడ క్యాన్సర్ వచ్చిందంటే ఏం అలవాట్లు ఉన్నాయి? పాన్ పరాగు గుట్కలు తిన్నావా? పాన్ తిన్నావు? పాను తంబాకు ఈ పొగాకు వల్ల వస్తుంది క్యాన్సర్. ఇప్పుడు వచ్చింది చిన్న ఏజ్. ఇప్పుడు మందులు వాడుకున్నాక ఏమేమి డెవలప్ అయిందో మళ్ళీ నాకు వచ్చినప్పుడు చెప్పాలి. ఓకేనా? తినేదేమో అన్నీ తినవచ్చు. జ్యూస్ ఇయ్యు, పండ్లు ఇయ్యు, మంచి అన్నం మెత్తగా తినబెట్టు. ఎనర్జీ కావాలి కదా, తినబెట్టేటి తినవచ్చు. చికెన్ గిట్ వద్దు, మాంసాహారం వద్దు, కానీ మంచిగా వెజిటేరియన్ తిను. మాంసం కూడా కొద్దిగా లైట్గా తినమంటుంది. వద్దు. ఏం పేరు? సువర్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ జిల్లా? కొమరం భీం జిల్లా. దూరంకి వచ్చినావా? ఏం బాధ తల్లి? కడుపు నొప్పి సార్. కడుపు నొస్తుందని చెప్పి డాక్టర్లు ఏమన్నారు? గడ్డ ఉంది అని చెప్పారు. ఓడి గుడ్ల తిత్తులా గడ్డలు ఉన్నాయి, పీసీఓడి అంటారు. పేగులకు గడ్డలు పుట్టినాయి, గాలి బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇన్ని బాధలు ఉన్నాయి నీకు. ఇంకో ఇది రిపోర్టు, స్కానింగ్ రిపోర్ట్. ఇది అర్థమైందా? ఇన్ని బాధలు ఉన్నాయి. ఇప్పుడు వీటికి ఆపరేషన్ చేసే కథ బయట. ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో తక్కువ చేస్తా. ఇప్పుడు ఇచ్చిన మందులకు ఏమేమి డెవలప్ అయిందో మళ్ళీ వచ్చినప్పుడల్లా చెప్తుండాలి. ఓకేనా? ఏం పేరు? సంతోష్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. మంచిర్యాలకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? హిప్ జాయింట్. ఏడా చూపించి, చేయబెట్టి చూపి. అందులో నొప్పి. ఎన్ని సంవత్సరాల నుంచి? వయసు పిల్లగానికి ఇప్పుడు నడుము నొప్పి వస్తే ఎట్లా? పెళ్ళైందా? పెళ్లి కాలేదు. ఇప్పుడు నడుము నొప్పి ఎందుకు వచ్చింది? చెట్టు మీదకి పడ్డావు, మీదకెళ్ళి కింద పడ్డావు. పడ్డప్పుడు ఎవరు రాలే? మధ్య మధ్యలో నొప్పి వచ్చిందా? ఇప్పుడు మరి బయట డాక్టర్లు ఏమన్నా ఎక్కడెక్కడ పోయి వచ్చినావు? నిమ్స్ కిమ్స్లో ఏం చెప్పారు? హిప్ జాయింట్ సర్జరీ అన్నారు. అంటే ఈశ్వరప్ప పదికి వచ్చావు. ఈడ మందులు దీని ఎన్ని నెలలు అవుతుంది? 3 monthsలో ఏం డెవలప్ అయింది? కూర్చో. అప్పుడు కూర్చోరాకపోతుండే, ఇప్పుడు కూర్చోగలుగుతున్నావు, లేవగలుగుతున్నావు. లేవు. వెరీ గుడ్. పట్టుకోకుండా లేస్తున్నావు. అంటే నీ హిప్ జాయింట్ బాగా అణిగిపోయి ఉండే, దానివల్ల నీకు ఆపరేషన్కి పోయే కేసు ఉండే. ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. బయట 10 లక్షలు అవుతుండే. మళ్ళా ఇది ప్రజలకు తెలవాలి.
హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా ఇలాంటి కేసులు తక్కువైతే ఇంజురీ కేసులు అని చెప్పి తెలవాలి. అందుకే అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? శంకరయ్య. శంకరయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ వేములవాడ నుంచి. వేములవాడకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? తిరుగుడు మంజేరు ఉండే మనం. తిరుగుడు మంజేరు. తిరుగుడు మంజీరు ఉండే. తిరుగుడు వేడి ఎట్లా తిరుగుతుండే? తెయ్యంతా నరాల పొంటి తిరుగుతుండే మొత్తం. అయితే ఇప్పుడు ఆ తిరుగుడు మంజరికి బయట డాక్టర్లు ఏమన్నారు? నేను ఏ డాక్టర్ దగ్గర సకా పోలేదు. అన్ని పరీక్షలు చేసుడు పెట్టి రూకే అందులో ఏం దొరకలే. అయితే నేను పోడు పరీక్ష రాగానే సబ్జెక్ట్ మొక్కనసు పరీక్షలు వాళ్ళకి దొరకలేదు. నేత్ర పరీక్ష, రక్త పరీక్ష అన్ని రాస్తారు. మళ్ళా గంతే ఆ గోళీ వేసుకున్న గంతే మళ్ళా గదే నొప్పి. ఇప్పుడు మరి ఈశ్వరప్ప చెట్ల మందులు అవి వాడినా అట్లా అగ్గి మీద వెళ్ళినట్టు ఆగింది. ఇప్పుడు అయితే బాడీ మంచిగానే ఉంది. ఇది ఒక్కదానికి వచ్చింది. ఒక్కటే కాలుకు వస్తున్నది. వస్తుంది. పేల తిరుగుడు తగ్గిపోయింది. మంజరి తగ్గిపోయింది. ఇంత అవి ఉంటే అవి కూడా ఇంత అయినాయి. గుడ్. మనకి ఇట్లుంటుంది హోమియోపతిలా. పబ్లిక్ తెలియక ఎక్కడెక్కడో తిరిగి లక్షలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తున్నారు. అందుకే మీకు మీరు అద్దనే దాకా అని వస్తున్నాయి. అదే నిర్ణయం తీసుకో. అంతే. వద్దనే దాకా నీ పెయి మొత్తం మంచిగా అయ్యేదాకా వాడతానా అనుకోవాలి. మీరు అద్దనే దాకా అని వస్తున్నా. గుడ్. నేను వద్దనేదే కాదు, నీ పెయిలో ఏం లేదు మంచిగా అన్నప్పుడు నేనే వద్దంట. అట్లా అందుకని ఓకే. ఇక చూడండి ఎంత అద్భుతమైన కేసులు హోమియోపతిలో తక్కువ సమయంలో శాశ్వత నివారణ అవుతుంది. ఈ పెద్ద ఆయన వచ్చిండు, ఆయనకు ఒక బాల్ లాగా పెయ్యంతా తిరుగుతుండే బాల్ లాగా. దానికి ఎక్కడెక్కడ పోయి టెస్టులు చేయించినా అది ఏం దొరకదు. డాక్టర్లకు అంతుబట్లే. దాన్ని మంత్రం చేసిరు, శాతపాటు చేసిరని మైండ్లో కూర్చోబెట్టుకున్నారు. మంత్రకాల దగ్గరికి పోతే మేకలు గొర్రెలు కోసుడు ఇవన్నీ చేస్తుడు. ఇప్పుడు అది న్యూరలాజికల్ ప్రాబ్లం. సింగిల్ డోస్ హోమియోపతి వేస్తే 3 నెలల్లో మంచిగా అయిపోయాడు. చూడు, తిరుగుడు అంతా బంద్ అయిపోయింది. ఇలాంటి అద్భుతమైన కేసులు ఉంటాయి హోమియోపతిలా. ప్రజలకు ఈ వైద్యం పట్ల తెలియకుండా చేసిర్రు. అందుకే మనమే ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వైద్యం పైకి వస్తే ఇప్పుడు పబ్లిక్ కూడా నాకు ఫోన్ చేసి అడుగుతారు, సార్ మరి ఇంత మంచి వైద్యం ఉన్నది కదా, మరి ప్రభుత్వాలు ఎందుకు ప్రచారం చేస్తలేవని. ప్రభుత్వాలు చేయరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయరు. ఎందుకంటే అలా పెద్ద పెద్ద మంత్రులయ్యి, ఎమ్మెల్యేలయ్యి, ఎంపీలయ్యి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఫార్మక్యూటికల్ కంపెనీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తున్నాక దీన్ని డెవలప్ చేసి ప్రజల లోపల ఇది పైకి వస్తే అవి ఇన్కమ్ ఉంటుందా? పడిపోతుంది. కాబట్టి ప్రజలారా, మన ఆరోగ్యం మనమే బాగుపరుచుకోవాలంటే మనమే ఈ వైద్యాన్ని ప్రచారం చేసుకోవాలి పబ్లిక్లా. మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కు ఇలాంటి సమస్యలు ఉన్నోళ్ళు ఈ ప్రోగ్రాం గురించి కానీ ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం అందరికీ ప్రచారం చేసుకోవాలి. హోమియోపతిలో ఇలాంటి వైద్యమైన వ్యాధి అయినా శాశ్వతంగా నివారణ అవుతుందని. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ వైద్యం పట్ల ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులలో మీ బంధువులు ఎవరికైనా ఉన్నా కానీ మనమే దాన్ని ప్రచారం చేసుకోవాలి. ఇట్లా చాలామంది ఫ్రెండ్స్ చెప్పుకుంటున్నారు, వాళ్ళ బంధువుల ఫ్రెండ్స్ నాకు చెప్పిరని చెప్పి నా దగ్గరికి రావడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇట్లనే ఒక 5 సంవత్సరాలు కష్టపడ్డామనుకో పెద్ద ఉద్యమం రావాలి హోమియోపతి అంటే. ఈ విధంగా మారుమూల గ్రామాల ప్రజల నుంచి మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళి వస్తున్నారు. మన హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రజలకు చూడు, ఈ మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలుస్తలేదా? కాబట్టి ఇది మనల్ని తొక్కిపెట్టడానికే చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా రోజు ఫోన్ చేస్తున్నారు నాకు, సార్ ఏపీకి ఎప్పుడు వస్తున్నారని. ముఖ్యంగా మీరు అందరు కూడా ఆ నంబర్లు నోట్ చేసుకోండి. ఏపీ ప్రజలు, పాత వాళ్లకు నా విజిటింగ్స్ సెంటర్స్ తెలుసు, కొత్త వాళ్ళంటే మీరు అందరూ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, ఇప్పుడు వచ్చే జూన్ 5వ తారీఖు విజయవాడకు వస్తున్నాం. విజయవాడ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా హోటల్ మనోరమకు రావాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ డీజెన్సీ జాంపేట. రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, రాజమండ్రి అండ్ ఇంకా ఇతర జిల్లాల వాళ్ళు కూడా ఆ రోజు 2వ గురువారం, మీరు డేట్లు అది పెట్టుకోవద్దు, గురువారాలు లక్ష్మీవారం అంటారు ఆంధ్ర సైడు గురువారాన్ని.
లక్ష్మీవారం అని పెట్టుకోండి, రెండో లక్ష్మీవారం రాజమండ్రి, మూడో గురువారం విశాఖపట్నం. విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరం, బొబ్బిలి అండ్ ఒరిస్సా జిల్లాల ప్రజలంతా కూడా అక్కడికి విశాఖపట్నం హోటల్ చంద్రాస్కు, దానే నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటే ఫేమస్. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు అది రినోవేషన్లో ఉన్నందుకు హోటల్ కెన్సెస్ తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. హోటల్ కెన్సెస్కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, ముఖ్యంగా చిత్తూరు అండ్ కడప, నెల్లూరు, అనంతపురం అన్నీ కూడా అక్కడికి రావచ్చు తిరుపతికి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా హోమియోపతి అందుబాటులో ర్యాపిడ్ యాక్షన్ చూపించాలనే మీ దగ్గర రావడం జరుగుతుంది. ప్రజలంతా కూడా ఇలాంటి ట్రీట్మెంట్ అనుభవించి మీరందరూ బెనిఫిట్ పొంది ప్రజలకు కూడా మేలు చేయాలి. అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ హైదరాబాద్ చిక్కడపల్లి ఒకటే కేంద్రకం. చిక్కడపల్లిలో మెట్రో పిల్లర్ 1119, చిక్కడపల్లి మెయిన్ రోడ్లో 1119 ఇక్కడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. తెలంగాణ జిల్లాలో ప్రజలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ. మనకి ఇంకా సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్ జిల్లాలలో మన డాక్టర్ దండేపు శ్రీవాణి అన్న కూతురు అక్కడ అందుబాటులో ఉంటుంది. సంగారెడ్డి ప్రజలు, మెదక్ ప్రజలు, నర్సాపూర్ వాళ్ళంతా కూడా, మెదక్ జిల్లా నర్సాపూర్ వాళ్ళంతా అక్కడ తీసుకోవచ్చు ట్రీట్మెంట్. ఈ విధంగా హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అనేది ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ యొక్క ఏకైక లక్ష్యం. డాక్టర్, ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.